ఉంగరాలన్నది ఒక్కసారిగా మార్చుకుంటారు, మాటి మాటికి ఎందుకు? మార్చుకుంటే తప్పే ఉంది. అమ్మాయి ఏదో మంచి రోజని ముచ్చట పడుతోంది, వాడేదో తెలియక మాట్లాడుతున్నాడు. పెద్దదానివి నీకేమైందక్కా? నాకేం కాలేదులే చెల్లి, చేసుకోండి చేసుకోండి. ఇంకా ఏమిట్రా చూస్తున్నావు? పంతులు గారు, కార్యక్రమానికి అన్ని సిద్ధం చేస్తాం, మీరు కానివ్వండి. అలాగే అమ్మా. వజ్రపాటి నాగేశ్వరరావు జయంతిల ఏకైక పుత్రుడు చిరంజీవి సూర్యకు, చక్రధర్ రత్నమాల గార్ల ఏకైక పుత్రిక చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సామాన్యకు స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ హేవలంబినామ సంవత్సర శ్రావణ శుద్ధ పంచమి 30వ తారీఖు రాత్రి 7:45 హస్తా నక్షత్రయుక్త మీన లగ్న పుష్కరాంశమునందు సుముహూర్తము నిశ్చయించడమైనది. సూర్య, దీపు రామ్మా రా. నీ ఫ్రెండ్కి నిశ్చితార్థం జరుగుతుంది, చూద్దుగన్రా. సారీ ఆంటీ, నేనిప్పుడు వచ్చింది ఇక్కడ జరిగే శుభకార్యం చూడనీకి కాదు. సమంత ఎక్కడ? పిలవండి. ఏమైంది దీపు? పిలవండి, చెప్తాను. అమ్మా శాము, అమ్మా శాము. ఏంటి పెద్దత్త? నీకోసం డ్యూటీలో ఉన్న దీపిక వచ్చిందమ్మా. చెప్పండి. నిన్ను అరెస్ట్ చేయనీకి వచ్చినాం. దీపు, శ్యామ్ను అరెస్ట్ చేయటం ఏంటి? ఏం జరిగింది? నిన్న కొన్ని తన కార్తో యాక్సిడెంట్ చేసింది, అందుకే. అది అనుకోకుండా జరిగిన యాక్సిడెంట్ అండి. అనుకోకుండా జరిగిందో అనుకుని జరిగిందో గది తేల్చనీకే నిన్ను అరెస్ట్ చేయనీకి వచ్చినాం. ఏంటి? సమంత చేస్తున్న పనులు కరెక్ట్గా లేవు సూర్య. నేనేం చేయను? ఒక అమ్మాయిని యాక్సిడెంట్ చేసిందే గాక మాకు ఇన్ఫార్మ్ కూడా చేయలేదు సూర్య. తను సేఫ్గానే ఉంది కదండి. స్పృహలైతే లేదు కదా. అసలు సమంత ఎవరిని యాక్సిడెంట్ చేసిందండి? మీ ఆఫీస్లో వర్క్ చేస్తున్న పూజని. పూజనా?
అంటే ఈ మధ్య ఏదో విషయంలో సమంత తన్ని టార్చర్ చేస్తున్నట్టు పూజ నా దగ్గరకొచ్చి చెప్పుకొని ఏడ్చింది. ప్రాణాలు తీసేంత వరకు వెళ్తుందని నేను అస్సలు అనుకోలేదు. సామాన్య, నువ్వు తప్పించుకోవడం కోసం నా మీద బురద చల్లాలని చూడొద్దు. సిఐ గారు, జరిగింది యాక్సిడెంట్ మాత్రమే. మర్డర్ అటెంప్ట్ అనే మాకు తెలుస్తోంది. లేదంటే యాక్సిడెంట్ జరగగానే నువ్వు మాకు ఫోన్ అయినా చేసేదానివి కదా. ఎవరో చేసి చెప్తే గానీ మాకు తెలియలేదు. ఎవరో అంటే పిచ్చి మహమ్మ. గొంతు మార్చి మా డాడీయే చేశాడు. సో పద, ఎంక్వైరీ చేయాలి. దీపు, శ్యామ్ అలాంటిది కాదు. సారీ సూర్య, నా డ్యూటీ నన్ను చేయని. తన మీద అనుమానం ఉన్నప్పుడు తన స్టేషన్కి తీసుకెళ్లాల్సిందే. సరే, నేను బెదిరిస్తాను దీపు. సూర్య, నువ్వు బేలేవడమేంట్రా? ఆ అమ్మాయి ఇలాంటివి చేస్తుందని మనకు తెలుసుగా. తీసుకెళ్ళని. అమ్మ తీసుకెళ్ళమ్మా. అమ్మా, నువ్వు కాసేపు ఊరుకుంటావా? నేను తనకు బెయిలిస్తాను. సూర్య, నువ్వు బెయిలిచ్చినా స్టేషన్కి వచ్చే ఇవ్వాలి. గప్పటి వరకు తను మా కస్టడీలోనే ఉండాలి. సరే పద. ఎక్కడికి? నీకిక్కడ నిశ్చితార్థం జరగబోతుంది. నువ్వెలా పోయినా పట్టించుకోను అన్న వాళ్ళ గురించి ఆలోచించకుండా నువ్వు ఇక్కడే ఉండు. నానమ్మ, నువ్వేం చేసినా ఈ కార్యక్రమం అయిన తర్వాతే. నువ్వు సామాన్య ఉంగరాలు మార్చుకుంటేనే ఏదైనా. ఉంగరాలు దేవుంది నాయనమ్మ. ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయింది కదా, ఉంగరాలు మార్చుకున్నా కదా. శ్యామ్ దేవుందిరా, తనది హంతకుల కుటుంబం అని మనకు తెలుసు కదరా. ఒక హంతకురాల్ని కాపాడటం కోసం వెళ్ళటం ఎందుకు? నానమ్మ, ఉంగరం పంతులు గారు. ఓం మహా గణాధిపతే నమః. ఓం గణానాం త్వా గణపతి పద సమంత, కవిం కవీనాం మూవ్. ఉత్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణ కానిస్టేబుల్స్, ఆగమ్మాయి. నువ్వు తీసుకెడుతున్న ఆ అమ్మాయి మా ఫ్యామిలీలో మనిషి. తను కూడా ఈ తంతు చూసాకే తీసుకెళ్ళు. ఎలాగో వచ్చారుగా. ఫ్రెండ్ ఎంగేజ్మెంట్ జరుగుతుంది కదా, రింగ్స్ మార్చుకున్నాక వెళుదురు గాని. చూడకూడదు అనుకున్న వాళ్ళు చూసినట్టు అవుతుంది. రేపు నన్ను పిలవలేదు అనకుండా ఉంటుంది. పంతులు గారు, మీరు కానివ్వండి. ఓం నిశ్చేతాంబూల ముహూర్తం ప్రేమ 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 నీకు ఇది న్యాయమా? ప్రేమ ప్రేమ ప్రేమించడం నేరమా? కళ్ళలో నీరు నీవే, గుండెలో కోత నీవే, మౌనగానాలు నీవే, పంచ ప్రాణాలు నీవే. కాలం ముళ్ళబొడిలో బతుకే పతనమా? దైవం కరుణిస్తే మాదే విజయం. ఇంక వెళ్ళండి, మీకు బోల్డ్ పనులుంటాయి కదా. పద. ప్రేమ 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 నీకు ఇది న్యాయమా? ప్రేమ ప్రేమ ప్రేమించడం నేరమా? సూర్య ఆగు. ఏంటి? అలాంటి దాన్ని కాపాడటం కోసం నువ్వెళ్ళడం ఎందుకు? తను ఎలాంటిదో నాకు తెలుసు, నువ్వేం చెప్పక్కర్లేదు. నా భర్తకి ఏ ఇబ్బంది కలగకూడదనే చెప్తున్నాను. మర్డర్ కేసు కదా, నువ్వెళ్ళడం ఎందుకు? నాకేం చేయాలో నాకు తెలుసు. ఉంగరం తొడగమన్నారు, తొడిగాను. తచ్చాల్. మీరు చెప్పేది చేశాక నేను చెయ్యాలి అనుకున్నది ఎవరు వద్దన్నా చేయకుండా ఆపను. అది కాదు సూర్య.
చూడు సమంత, నిన్ను కేసు మీద తీసుకొచ్చి నిన్ను ఉంచాల్సిన చోట ఉంచకుండా నా ముందెందుకు కూర్చోబెట్టాను సమజైందా? నువ్వు నా దోస్తు పెండ్లనువని. వేరే వాళ్ళైతే నా ఎంక్వైరీ స్టైలే వేరు. గట్ల చెప్పిన కదా అని అడ్వాంటేజ్ తీసుకోకు. కోఆపరేట్ చెయ్యి. మీకు కోఆపరేట్ చేస్తున్నాను గనుకే మీతో వచ్చాను. మీరేం అడగాలనుకుంటున్నారో సూటిగా అడగండి, ఆన్సర్ చెప్తాను. నువ్వు క్లెవర్ అని నాకు తెలుసు. ఓవర్ స్మార్ట్గా ఆన్సర్స్ చెప్పినావు అనుకో, పట్టేస్తా. అది గుర్తుపెట్టుకో, ఓకే? చెప్పు. నువ్వు బాగా చదువుకున్న దానివి కదా, అమెరికా నుంచి ఈడికొచ్చినావు కదా. నీ వల్ల యాక్సిడెంట్ జరిగితే ఆ విషయం ముందుగా పోలీసులకు చెప్పాలన్న మినిమం సెన్స్ కూడా లేదా నీకు? వై? ఎందుకంటే ముందు తనని నేను కాపాడాలనుకున్నాను. ప్రాణం కన్నా మీకు ఇన్ఫార్మ్ చేయడమే ముఖ్యమని నేను అనుకోలేదు. అలా అనుకోవడం నీకిప్పుడు ఎంత సమస్య తెచ్చిపెట్టిందో అర్థమైందా? సమస్యని మీరు అనుకుంటున్నారు, పరిష్కారం అవుతుందని నేను అనుకుంటున్నాను. ఎలా? తనింకా స్పృహలోకి రాలేదు సమంత. ప్రాణాలతో అయితే ఉంది కదా మేడం. ఉంది, కానీ ఆ అమ్మాయి ఉండకూడదనే ప్రీ ప్లాండర్గా కార్తో నువ్వే గుద్దేశావంటాను. నువ్వేమంటావు? అడిగిన దానికి సమాధానం చెప్పకుండా నవ్వుతావేంది సమంత? మీరు అడిగిన క్వశ్చన్ అలా ఉంది మేడం, ఇంకేం చేయను? ఇక్కడే మీరు చిన్న లాజిక్ మిస్ అవుతున్నారు. మీరన్నట్టు నేనే తనని చంపాలి అని ట్రై చేయడం నిజమైతే నేనే నా కార్లో తనని బతికించడానికి హాస్పిటల్కి తీసుకెళ్ళను కదండి. యా, అది పాయింటే. కానీ ఈడు నువ్వు ఇంకో పాయింట్ మిస్ అయినావు. అప్పుడు నువ్వు ఊహించుండవు. తను బతకుదని నువ్వు డిసైడ్ అయ్యి నీ మీద ఎవరికీ అనుమానం కలగకుండా ఉండడం కోసం పూజని గిట్ల నువ్వే హాస్పిటల్కి తీసుకెళ్ళి ఉండొచ్చు కదా. మీకు మళ్ళీ చెప్తున్నాను, తను బతికే ఉంది. ఆ విషయాన్ని మీరు మర్చిపోకండి. బతుకుద్దని నువ్వు అనుకుంటున్నావేమో. బతుకుతుందనే అనుకుంటున్నాను. నా మీద కలిగిన అనుమానాలు పోతాయనే బలంగా నమ్ముతున్నాను. నేను గిలాంటి మాటలు నా స్టేషన్లో రోజు మస్తు తింటాను. లాఠీలు విరుగుతాయి. అది అబద్ధానికి జరిగే సన్మానం. నీది గట్లగాదు. ఎక్స్క్యూజ్ మీ. బెయిల్ పేపర్స్. తప్పు చేస్తున్నావు సూర్య. నాది తప్పటడుగులు వేసే వయసు కాదు సిఐ గారు. ఆలోచించుకో. రేపేదైనా తేడా జరిగితే బెయిల్ ఇచ్చినందుకు నీకు బ్యాడ్ నేమ్ వస్తుంది. నా శామ్ ఏంటో తెలిసి నేను బెయిల్ ఇవ్వడానికి ఆలోచించానంటే ఈ క్షణమే నా దృష్టిలో నేను బ్యాడ్ అయిపోతాను. నీకు తన గురించి తెలిసిన దానికన్నా నాకే తన గురించి ఎక్కువ తెలుసు. గది యాద పెట్టుకో. మీకు తన గురించి తెలిసినవి డౌట్స్ మాత్రమే. ఆ మాట మీరే చెప్పారు. అనుమానానికి రుజువైన దానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. సూర్య, మీ విలువైన సమయాన్ని వృధా చేసుకోకండి. బెయిల్ పేపర్స్ తీసుకుంటే మేము వెళ్తాం. ఈడ సైన్ చేయి సూర్య. నువ్వు కూడా. సమంత, పూజకేమన్నా అయిందో నీకు బెయిల్ కూడా పనిచేయదు. నాన్ బెయిల్ లెక్కనే
నిన్ను అరెస్ట్ చేస్తా. ఇక వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ. నీకోసం వచ్చినందుక? బెయిల్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. దేనికి? ఆ మాత్రమైనా నన్ను గుర్తించినందుకు. ఇక చాలు, టాపిక్ పెంచకు. నువ్వు వెళ్ళు, నేను హాస్పిటల్కి వెళ్తాను. హాస్పిటల్కా? ఏమైంది? ఒంట్లో బాలేదా? పూజ కోసం. దీపు అన్న మాటలకు భయపడుతున్నావా? జాగ్రత్త పడుతున్నాను. పూజకి ఏమీ కాదు సార్, తను సేఫ్గా ఉంటుంది. ఈ మాటలు ఈ క్షణం వరకే యూజ్ అవుతాయి. నాకు ఆపోజిట్గా జరిగిన మరుక్షణం అన్న ప్రతి మాట మారిపోతుంది. చెయ్యని నేరానికి మా డాడ్ నేరస్తుడైంది చాలు. నేను కాదలుచుకోలేదు. కావు శామ్, ఎందుకవుతావు? నీకు నేనున్నాను. హాస్పిటల్లో ఉన్న పూజకి ఏమీ కాకుండా చూసుకునే బాధ్యత నాది. నువ్వు పూజ గురించి టెన్షన్ పడకుండా రిలాక్స్డ్గా ఉండు. పద, ముందు ఇంటికి వెళ్దాం. నీ మాట నీదే కానీ నా మాట వినవే. నువ్వు మాత్రం వింటున్నావా? నీకు ఇచ్చిన మాట నేను ఎప్పుడైనా తప్పానా? అర్థం చేసుకో శామ్, ముందు ఇంటికి వెళ్దాం పద. అలా చూడకు. హాస్పిటల్కి తర్వాత అయినా వెళ్ళొచ్చు. హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు ఒంటరిగా వెళ్ళకు. నాకు మాట చెప్పు. ఆగరా. అంతటి సంస్కారవంతురాలి కోసం మన ఇంటి పరువుని లెక్క చేయకుండా, నా మాట వినకుండా, ఎవరి మాట వినకుండా నీకు తోచింది చేసావంటే నేనేమనుకోవాలి? నాయనమ్మా, ఆ బంధమేరా. నువ్వేం చేస్తున్నా నిన్ను వదులుకోకుండా చేస్తుంది. అందుకని మన శత్రువుకి సాయం చేస్తావా? మన గౌరవాన్ని దాని పాదాల దగ్గర తాకట్టు పెడతావా? సూర్య, నువ్వు ఇప్పుడేం చేశావో తెలిసే చేశావా? ఒక అక్యూజ్డ్కి బెయిల్ ఇవ్వడం ఎంత తప్పు! నాయనమ్మా, తనే తప్పు చేయలేదు. అది త్వరలోనే రుజువు అవుతుంది. అది నిన్ను చీ కొడుతున్నా నువ్వు ఇంకా దాని మాయలోనే ఉన్నావని అర్థం అవుతుంది. లేకపోతే దానికి బెయిల్ ఇవ్వటం కోసం నువ్వు వెళ్ళావు. నానమ్మా, అలా మాట్లాడకు. మనం తప్ప తనకి ఇంకెవరున్నారు? ఎంత కాదనుకున్నా తను నీ కూతురి బిడ్డ. ఒంటరిగా తన్ని ఎలా వదిలేయగలను? అందుకని ఉన్న తలనొప్పులు చాలా వన్నట్టు ఇంకా ఎక్కువ అనుభవించాలని దాన్ని తీసుకొచ్చావా? అమ్మా, సాటి ఆడదన్న కనికరమైనా చూపించమ్మా. మరి అంత కఠినంగా మాట్లాడకు. ఏం సూర్య, జయంతి ఆంటీ అయినా మాట్లాడుతున్నారు, సమంత కటువుగా మాట్లాడలేదా? నువ్వు మాట్లాడకు. ఈ అమ్మాయి నోరెందుకు ముయ్యాలని చూస్తావు? తనన్న దాంట్లో తప్పే ఉంది. శామ్ ఏమన్నా కామ్గా ఉందా? నోటికొచ్చినట్టు వాగలేదా? అన్ని వాగింది నువ్వు బెయిల్ ఇస్తే ఎందుకు తీసుకుంది మరి? నేనేమి నాకు బెయిల్ ఇవ్వమని బతిమాలలేదు. నన్ను స్టేషన్ నుంచి తీసుకురమ్మని మీ అబ్బాయి కాలు పట్టుకోలేదు. మీ కొడుకే వచ్చాడు. నన్నంటే ఊరుకోను. విన్నావా విన్నావా దాని తలపొగరు మాటలు? ఇప్పుడేమంటావు? అత్తయ్యగారు, తప్పు వీడిది కాదండి. వెనకుండి అంతా ఈ శామే చేస్తుంది. దీనికి పరిష్కారం మీరు చెప్పకపోతే ఇక సూర్య దక్కడు మనకి. ఏం మాట్లాడుతున్నావు అమ్మా? తను నన్నేం చేసింది?
అది నిన్నేం చేయకూడదు అంటే అది ఈ ఇంట్లో ఉండకూడదు. నాయనమ్మా, అవునరా, ఈ అమ్మాయి నీ కళ్ళ ముందు ఉండడం వల్లే ఇదంతా జరుగుతుంది. అది లేకపోతే నువ్వు మా మాటే వింటావు.